చాలామంది బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదిద్దామని చూస్తూ ఉంటారు. మన క్రికెట్ బెట్టింగ్ కానీ, ఐపీఎల్ మ్యాచ్లు, ఏమో మన బెట్టింగ్ యాప్స్ ద్వారా, ఇంకేంటి ఈ పత్తలాడు ఒకటి, ఇలా చాలా రకాలుగా బెట్టింగ్ ఆడి డబ్బు సంపాదిద్దామని చూస్తూ ఉంటారు. నాకు తెలిసి అయితే బెట్టింగ్ ఆడి సంపాదించినోడు ఎవ్వడు లేడు, ధనవంతుడు అయినోడు. మీరు అడగండి, బెట్టింగ్ ఆడి గెలిచినోడు ఎవరు ఉన్నాడా? మీ చుట్టూ 100 మంది ఉంటారు కదా, 100 మందిని అడగండి. 100 మందిలో ఎంతమంది బెట్టింగ్ ఆడి ధనవంతులు అయిన వాళ్ళు ఉన్నారు? వాళ్ళతో మాట్లాడండి. బెట్టింగ్ ఆడి ధనవంతులు అయ్యారా మీరు, లేదంటే కష్టపడి సంపాదించిన డబ్బుతో ధనవంతులు అయ్యారా అని అడగండి. ఎవ్వరు కూడా బెట్టింగ్ ఆడి ధనవంతులు అయిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇప్పుడు ట్రేడింగ్లో కూడా ఎవరో ఒకరు ట్రేడింగ్ ద్వారా సంపాదించిన దాన్ని పట్టుకొని నేను కూడా ట్రేడింగ్ చేస్తా, నేను కూడా సంపాదిస్తా అని చూస్తూ ఉంటారు. అది అందరి వల్ల అవ్వదు. అది ఈ బెట్టింగ్ ఐపీఎల్ మ్యాచ్లు కాసుడు, దీనికోసం ఒక్కొక్కసారి అయితే ఫ్యామిలీ కూడా టైం ఇవ్వరు. నేను మొన్న ఏ మ్యాచ్ తెలియదు కానీ ఐపీఎల్ మ్యాచ్ టైం అయిందంటే చాలు మొబైల్ పట్టుకున్నాడు, పని పక్క పెట్టు, మొత్తానికి పనే పక్క పెడుతున్నారు, చేసే పనే. వాళ్ళు అంత ఆసక్తి చూపడానికి గల కారణం బెట్టింగ్స్. వాళ్ళు బెట్టింగ్ చేస్తున్నారు, వాళ్ళు అందుకే అంత ఆసక్తి చూపిస్తున్నారు. సరదా కోసం చూసే వాళ్ళు అట్లా ఉండరు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, బెట్టింగ్ అనేది ఒక సరదా కోసం మాత్రమే. దాంట్లో డబ్బు సంపాదిద్దామని అస్సలు చూడకండి. ఏదైనా మీరు ఎంచుకున్న వ్యాపారాన్ని దాన్ని సక్రమంగా చేస్తేనే మీరు ధనవంతులు అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ బెట్టింగ్ చేసి, ఐపీఎల్ బెట్టింగ్ చేసి నేను డబ్బు సంపాదిస్తా, పత్తలాడి నేను డబ్బు సంపాదిస్తా, ఇంకేదో చేసి ఇంకేదో ఆడి నేను డబ్బు సంపాదిస్తా అని ఈజీ మనీ కోసం ట్రై చేయకండి. అంత ఈజీ ఏం కాదు. ఏదైనా కానీ ఈజీ మనీ అంత ఈజీ ఏం కాదు. ఎప్పుడైనా కానీ మీరు 100 రూపాయల కోసం, 500 కోసం, 1000 రూపాయల కోసం కూలి పనికి వెళ్ళిన వాళ్ళు చూస్తలేరు. మేము అలా చూస్తే మీకు అర్థమైంది లేదా? బెట్టింగ్ అంత ఈజీ అయితే ప్రతి ఒక్కరు బెట్టింగ్ చేస్తుండే కదా, అంత ఈజీగా సంపాదిస్తుంటే కదా, ఇంత కష్టపడి ఎందుకు సంపాదిస్తున్నారా బాబు అని మీకు అర్థమవుతుంది. ఆలోచన వస్తలేదు మీకు? అందుకని నేను చెప్పేది ఏంటంటే, బెట్టింగ్ అనేది సరదా కోసం ఆడుకోండి. ఏదో మీ ఆదాయంలో 5%, 10% బెట్టింగ్ చేసి తప్పలేదు. ఏదో సరదా కోసం ఆడుకుంటారు అంతే. ఎప్పుడో సరదా కోసం ఆడేటోడు ఎప్పుడు ఆడడు, ఏదో టైంలో ఆడుతాడు, టైంపాస్ కోసం అంతే. మీరు కూడా అట్లనే ఆడండి, సరదా కోసం, టైంపాస్ కోసం. చూడండి క్రికెట్ మ్యాచ్లు కానీ ఏదైనా కానీ, దీనివల్ల భవిష్యత్తు అనేది ఏం బాగుపడదు. ఈ బెట్టింగ్లో ఆడి సంపాదించిన దాంట్లో భవిష్యత్తు ఏం బాగుపడదు. మీరు ఒక వ్యాపారాన్ని బిల్డ్ చేస్తే దాని ద్వారా నువ్వే కాదు, నీ తరం బాగుపడుతుంది. మీరు, భార్య, పిల్లలు, కుటుంబం, ఆర్థిక స్థితి అంతా కుదురపడుతుంది. అట్లా సంపాదించడానికి ట్రై చేయండి. అంతేగాని బెట్టింగ్లో డబ్బు సంపాదిస్తానని మాత్రం చూడకండి. అంతే నేను చెప్పేది.